వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు. అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు. అదే గాని పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంఖారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. రాముడి ఆలయం, రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా, వదిలే స్వామి అక్కడ పెట్టేసెళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు. మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం. రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని
రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు జగన్. జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారేంటి అందరూ? జగన్ పేరు మార్చేశారు మీరందరూ. సైకోనేనా? సైకో జగన్ అనాలి స్వామి. ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే, మామూలు సైకోలు కాదు వీళ్ళు. ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా, 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఒక్క ఇటుకనే వేసిందా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల. ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కానీ ఈ రాజధాని ఫైల్స్ వద్దంట. ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం. ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది. రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట. ఎంత పెరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన జగన్ అయితే ఒక్క నిజం చెప్పాడండి, ఒక్క విషయంలో నిజం చెప్పాడు. అదేంటంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అన్న ఒక విషయం మటుకు నిజం చెప్పాడు. అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, మీరు తెరిచిన బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసికట్టుకెళ్దాం, మనందరం కలిసికట్టుకెళ్దాం. అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసికట్టుకెళ్దాం. ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి పేపర్ సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా? సిద్ధమంతే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం. ఈరోజు బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిచింది, ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనీలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు తల్లి, ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వాల. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం, జగన్ యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా.
జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇల్లులు కాదు ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు మేము చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేసి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు. కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది. దానికి కారణం ఒకటే, జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్, నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా గుర్తొస్తుంది, జగన్ అంటే కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. ఏ జైలు? చంచల్గూడ జైలు. అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి. బాబాయ్ హత్యలో ఆయన పేరు అది ఉందా, భాస్కర్ రెడ్డి గారు ఎవరో, ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నాడు. అదేంటో వాళ్ళ కుటుంబం జైల్లాగా తయారైంది. అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ, అంటే ముందు చూపున్న నాయకుడు అయితే జగన్ ఒక ప్రిజనరీ. జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి, ఈ ముఖ్యమంత్రి పదే ఒక పదం వాడుతున్నాడు, నేను బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బల్ల పైన ఉన్న ఒక బటన్ మీకు కనపడుతుంది, ఆ బటన్ నొక్కుతాడు. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి, అది మీకు కనపడదు. బల్ల పైన ఉన్న బులుగు బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. అంతేకాదమ్మా, కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లికిచ్చే పెళ్లి కానుక కట్, పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు. పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు, హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకం, అన్నదాత సుఖీభావ, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలోనే
100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్. ప్రజల పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. పెద్దలు అడిగారు, డిఎస్సి ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరంలో 15,000, 2 సంవత్సరాలు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇంకా 4వ హామీ 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి, 3 ఏంటది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం. 3 రాజధాని పేర్లతో 3 ముక్కల ఆట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు అప్పగించారు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి, ఇంకా 3వ కుటుంబం పేరు విజయసాయి రెడ్డి. ఈ 3 కుటుంబాలు పందికొక్కులాగా ఉత్తరాంధ్రని పైన పడి దోచేసుకుంటున్నారు. ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు. ఎక్కడ చెరువుగా కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలు సృష్టిస్తారు. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రని మార్చేశారు ఈ 3 కుటుంబాలు. వాళ్ళకి చెప్తున్నా, 2 నెలలు బ్రదర్, 2 నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు కొన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేయలేదు. గోస్తాని, చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు. చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు. చేయలేదు. పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన్నాడు. అది చేయలేదు. స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. అది కూడా చేయలేదు. ఇంకా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఏ రోడ్డు చూసినా, ఏ భవనం చూసినా, ఆసుపత్రి కానివ్వండి, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది. అంతెందుకు భోగాపురం కోసం ఆనాడు భూసేకరణ కూడా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి తిట్కో ఇల్లు కూడా కట్టించి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చే గల పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా అనేక సార్లు ఇక్కడ గెలిచారు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురువు గారు నా దగ్గరికి సింపుల్ గా వచ్చి, ఇదిగోండి మా నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు, మా నియోజకవర్గానికి కావాల్సిన తాగునీటి పథకాలు,
మీరు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను వారు. దెబ్బలాడేవారు కాదు, కోరుతున్నాను వారు. ఆయనకున్న అనుభవం రీత్యా యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు నేను శాంక్షన్ చేసి మళ్ళీ జియోలు తీసుకెళ్లి పెద్దలకి ఇచ్చేవాడిని. ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. సిసి రోడ్లు, టిట్కో ఇల్లు, బ్రిడ్జులు, బీటీ రోడ్లు, సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆనాడు మేము కట్టాం. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్న జరిగిందా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక్క కొత్త రోడ్ వేశారా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారా? ఒక్క కుళాయి కన్నా సురక్షితమైన తాగు నీరు అందించారా అని ప్రజలందరినీ ఆలోచించాల. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒకటి జరిగింది. అది ఇక్కడున్న రాముడి ఆలయంలో ఉన్న రాముడి విగ్రహం తల నరికేసింది ప్రభుత్వం. ఎంత బాధాకరం చూడండి. ఆనాడు ఎలా జరిగింది, ఏమైందని చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. హైవే పైన ఏకంగా లారీలు తీసుకొచ్చి అడ్డంగా నిలబెట్టింది ఈ ప్రభుత్వం. అంతెందుకు, రాముడికి అండగా నిలబడడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్పందిస్తే, పోరాడితే తిప్పి మా కార్యకర్తల్ని కొట్టారు, మననే కొట్టారు. నేను ఈరోజు సూర్యబాబు గారిని కూడా కలిసిన. సూర్యబాబు గారిని ఏకంగా డిఎస్పీ గారు, సిఐ గారు తీసుకెళ్లి చితగా బాదారు. ఇప్పుడు కూడా పాపం సూర్యబాబు గారు సరిగా నడిచే పరిస్థితి లేదు. ఆ సూర్యబాబు గారికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకొకసారి ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఆ పసుపు సైన్యం వైపు చూడాలంటే ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2019లో ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అప్పలనాయుడు గారిని గెలిపించుకున్నారు. ఆయన కొడుకు మణిదీప్ ఏకంగా ఇక్కడున్న మైన్లన్నీ కాజేస్తాడు. ఇంకో పక్కన క్వారీలు ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా ఈ రోజు స్వాహా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. మైన్లు వదిలిపెట్టరు, కొండల్ని మింగేస్తారు, ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం. అంతెందుకు, ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని కూడా చెప్తున్నా, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మెరుగైన సేవలు అందించండి, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా ఆ కుటుంబాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ సైకో జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన మళ్లీ చేసేదానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మత్స్యకారులకు జెట్టి ఏర్పాటు చేస్తున్నాడు. మత్స్యకార సోదరులు అడుగుతున్నా, కనీసం ఒక తట్ట మట్టన్ అక్కడ వేసారా? మత్స్యకార సోదరులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. గతంలో మత్స్యకారులకి వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, ఐస్ బాక్స్లు ఇచ్చాం. ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాకుండా తారకరామ రిజర్వాయర్ వర్క్లని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మేము చేస్తాము. ఇంకా ఈ సీతమ్మ చెరువుని మినీ రిజర్వాయర్ గా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మూతపడిన జూట్ మిల్ పరిశ్రమని మళ్లీ తెరిసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్లని మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని
ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు అనంతపూర్కి ఎట్లయితే కియా మోటార్స్ తీసుకొచ్చాము అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొచ్చి ఒక సెజ్ ఏర్పాటు చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి? తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిర్ణయించే అభ్యర్థిని భారీ మెజారిటీతో నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిపించాలి. అప్పుడే నేను ఇచ్చిన హామీలని నేను నిలబెట్టుకోగలుగుతానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంతేకాదు గత 5 సంవత్సరాలకు ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి ఆనాడు ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చాం. ఇంతేకాదు కార్యకర్తల పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, పెద్దమ్మ చిన్నమ్మ లేరు. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అన్న తమ్ముడులు అక్క చెల్లెలు నాకు ఇచ్చారు. మనందరం ఒక కుటుంబం, కలిసిగట్టుగా ముందరికెళ్ళాలి. గత 5 సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు. బయటకు వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, మై డియర్ జగన్, భయం మా బయటలో లేదు, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలందరూ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. ఈ ఎర్ర బుక్ లో ఉంది. మనం అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే, కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులను పట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి. అది జరగకుండా చూసుకునేదానికే ఈ పుస్తకం పెట్టా. ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి, ఉచ్చబడుతుంది. నిన్నగాక మొన్న కోర్టుకు వెళ్లి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్లి ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా నెల్లిమర్లనే ఉన్నా, రా దమ్ము ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడో తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా నేను బతికాను. 2.5 సంవత్సరాలు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఆ ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, అన్న ఎన్టీఆర్ అంతనో బాబు గారంత పేరు నాకు వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి నేను ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను. ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను.
ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ మేజిస్ట్రేట్ గారు జడ్జి గారు తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఫోన్ చేసి లోకేష్ నీకు ఒక అన్నగా నిలబడతాను, నువ్వు అధైర్యపడద్దని నాకు చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దాని తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలంటే ఈ ప్రభుత్వం ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్ మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే 3 గంటల సేపు బార్డర్లో ఆపేశారు ఆయన. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న పసుపు సైన్యాన్ని, జన సైనికుల్ని ఒకటే కోరుతున్నా, ఈ పేటీఎం కుక్కలకి పనిపాటు ఉండదు. 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్యన చిచ్చు పెట్టేదానికి సిద్ధంగా ఉంటారు. మనందరం అప్రమత్తంగా ఉండాల. మన మధ్యలో ఎవరిని రానికూడదు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గట్టిగా పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా ఈరోజు ఈ సభ ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను పిలిపిస్తున్నా. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మీ అందరికి ఒక కిట్ ఇచ్చా. బంగారాజు గారి కిట్ రండి, కిట్ తీసుకురండి. ఇట్లా ఒక కిట్ ఇచ్చాం, ఇప్పటికీ అందరి చేతుల్లో ఉంది. అదేవిధంగా కిట్ లోపల 25 చొప్పున క్యాలెండర్లు ఇస్తున్నాం. అంటే ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇలా మీకు 10 పంపిస్తాం. అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని 25 ఇచ్చాం. ఇలా 10 సెట్లు అంటే 250 ఇస్తాం. మీ పైన ఉన్న బాధ్యత వచ్చే 5 రోజుల్లో ఈ క్యాలెండర్ మీ కింద ఉన్న ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. ఆఫర్ స్వీకరిస్తున్నారా? ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? అదేవిధంగా ఆ కిట్లో ఇలాంటి ఒక కార్డు ఇస్తున్నాం. మీ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు తీసి ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోవాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, టీ తాగేదానికి టీ దుకాణంకి వెళ్ళినా, పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ షాప్కి వెళ్ళినా మీరు తప్పనిసరిగా అక్కడున్న ప్రజలకి ఈ సూపర్ 6 తెలియజేసేదానికి ఈ కార్డు ఇస్తున్నాం. సో ఇక్కడ పెట్టుకోండి. అదే సూపర్ 6 ఒక పక్కన ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఒక పక్కన, ఇంకో పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన అన్ని తీయండి. సైకిల్ అందరికీ సైకిల్ ఇచ్చావు. నాలాగా మీరు పెట్టుకుని తిరగాలి. ఇది ఇంకా తీయను. నేను ఎన్నికలు అయ్యే వరకు నేను సైకిల్ తీయను. మీరు కూడా తీయకూడదు. పడుకున్నప్పుడే తప్ప సైకిల్ తీయకూడదు. సో ప్రతి గడప దొక్కినప్పుడు సైకిల్ వేసుకుని వెళ్ళాలి. ఇంకో పక్కన క్యాప్లు ఇచ్చాం, అందరు ఇప్పుడు వేసేసుకున్నారు. మంచి ఎండాకాలం మొదలైపోయింది. సో ఈ కిట్ అంతా మీకు ఇచ్చాం. 5 రోజుల్లో మీరు 250 గడపలు దొక్కాలి. రోజుకి 50 గడపలు. ప్రతి ఇంటికి మన ఇచ్చిన హామీ చేర్చాలి. ఆ క్యాలెండర్ ఎందుకు ఇచ్చామంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సూపర్ 6 హామీలు మనం నిలబెట్టుకుంటాం. తిరిగి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా క్యాలెండర్ ఆనాడు మీకు ఇచ్చాం, ఆ 6 హామీలు ఈరోజు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేశాం. మీ అందరూ తెలుసు ఈ కార్యక్రమాలన్నీ టెక్నాలజీతో జోడించాం. సో ఎవరు బూత్లో బాగా చేశారు, ఎవరు బూత్ బాగా చేయలే, ఏ యూనిట్ అధ్యక్షుడు బాగా పనిచేశాడు, ఏ క్లస్టర్ అధ్యక్షుడు పడుకున్నాడు, నాకు ఫోన్లో తెలిసిపోతాయి.
అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, ఇచ్చిన కార్యక్రమాలు జయప్రదం చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సీనియర్లీ జూనియర్లీ నేను గౌరవిస్తా, దాంట్లో నాకు ఎలాంటి ఆలోచన లేదు, చాలా క్లారిటీ ఉంది. ఇద్దరిని నేను సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. సో ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరి బూత్లో అయితే పనులు బాగా జరిగి రాబోయే రోజుల్లో మంచి మెజారిటీ ఇస్తారో వాళ్ళకే పెద్ద పీట వేస్తాం, వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై హింద్.